ప్రతి ఒక్కరు బైబిల్ చదువుతాం, దేవుడి యొక్క వాక్యాన్ని జ్ఞానం చేసుకుందాం. కిందట వారము దేవుడు ప్రార్థన కొరకు మీకు కొన్ని విషయాలను నేర్పించారు. గడిచిన వారము ఏమండి ముందు వారం ఏమన్నాం? ఏమమ్మా డల్గా ఉన్నారే? ఒక వ్యక్తి దేవుడికి ఎలా సమర్పించుకోవాలని కొన్ని విషయాలను అండి కళ్ళతో నిబంధన, కాళ్ళతో నిబంధన, అరికాల మొదలుకు నడినెత్తి వరకు దేవుడికి ఒక వ్యక్తి అర్పించబడాలి అన్న విషయాన్ని మనం జ్ఞానం చేసుకుంటూ ఉన్నాము. రెండో భాగాన్ని ఈ పూట మనం జ్ఞానం చేసుకుందాం. చూడండి ఒక్కసారి, అంటే కిందటి వారంలో జ్ఞానం చేసుకున్న వాక్యాన్ని మూలవాక్యంగా తీసుకున్నాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథము 31వ అధ్యాయము. నేను నా కన్నులతో ఏం చేసుకున్నాను? నిబంధన చేసుకుంటుని అమ్మా కన్యకను నేను ఎలాగా చూచుదును, అలాగ చేసిన ఎడల పరమను ఉన్న దేవుని ఆజ్ఞ ఏమవును. దేవునికి స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణపుత్రుడైన తండ్రి, ఈ మాట ద్వారా కూడి వచ్చిన అందరితో సూటిగా కొన్ని విషయాలను మీరు మాట్లాడి ఈ వాక్యము ఒక్క ఆత్మనైనా రక్షించుటకు ఉపయోగకరముగా ఉంటుందని ఎంతో భారముతో ఎంతో ప్రయాసతో తండ్రి మీరు నా హృదయంలో ఇచ్చిన ఈ వాక్యము నేను మందిరంలో విత్తుతూ ఉండగా నీరు అని అంటుకట్టి ప్రతి హృదయంలో ఈ వాక్యము ఫలించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యోబు గ్రంథము నుండి యోబు మాట్లాడే మాటను మనం విన్నాము. నేను దేనితో నిబంధన చేసుకున్నాడు? నా కళ్ళతో నిబంధన చేసుకున్నాను. అంటే హైదరాబాద్ నుంచి మానస మాట చెప్పింది ఫోన్ చేసి. మానస ప్రతిరోజు మన వాక్యాలు ఏంటది? పాప అయ్యారు మాకు వాసన చెప్పలేదు, మా మానస మనకి వందనాలు అంటే ఒక మాట చెప్పింది. అంటే చిన్నప్పుడు నుంచి దేవుళ్ళో ఉన్నది, కానీ ఒక మనిషి దేవుడితో ఇట్టి నిబంధన చేసుకుని దేవుడి సన్నిధిలో ఉండాలా అన్న వర్తమానాన్ని ఎప్పుడు వినలేదంటే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి అంటే ఒక మనిషి ఎలాంటి నిబంధన చేసుకోవాలి దేవుడి సన్నిధిలో, ఎలాంటి నిబంధన చేసుకుంటే దేవుడి సన్నిధిలో వారు లోకములో ఆత్మీయంగా ఎదగగలరు అన్న విషయాలను చాలా విషయాలు మనం వింటూ ఉంటాం. కానీ మనిషి ప్రతి అవయవముతోనూ దేవుడికి నిబంధన చేయబడాలి. స్తోత్రం చెప్పండి. మనిషి ప్రతి అవయవము దేవుడు సృష్టించినది కాబట్టి దాని నుండి నువ్వు దేవుడికి నిబంధన చేయబడాలి. ఇక్కడ యోబు కళ్ళతో నిబంధన చేశాడు అని విన్నాం. కళ్ళతో నిబంధన చేశాడు కాబట్టి కన్యకను నేను ఎలాగ చూచుదును, చూసి నేను పరమన ఉన్న దేవునికి నేను ఏమవుతా? నేను ఒక పాపాత్ముడు అవుతా, నేను ఒక వ్యభిచారిని అవుతా. నా కళ్ళతో నేను చూసి ఒకవేళ మోహికరమైన మాటలు ఒకవేళ నేను పలికి ఉంటే నేను పాపాత్ముడు అవుతాను. ఎవరికి పాపాత్ముడు అవుతానంటే లోకంలో ఉన్న జనుల దగ్గర కాదు, పరలోకములో ఉన్న ప్రభువు దగ్గర నేను పాపాత్ముని అవుతాను అన్న మాటను మనం వింటా ఉన్నాము. అంటే దేవుడి దగ్గర నిబంధన ఎలా చేసుకోవాలి అన్న విషయాన్ని వారం నుండి వింటూనే ఉన్నాము. మరి దేవుడి దగ్గర ఎలాంటి నిబంధన చేస్తే దేవుడు నిన్ను ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నిలవబెడతాడు, దేవుడు ఒక ఉన్నతమైన స్థలంలో నిన్ను నిలవబెడతాడు. లోక సంబంధమైన ఆశల్లో, శరీర సంబంధమైన ఆశల్లో పడిపోయి ఒక మనిషి చేయబడిన నిబంధన ఈరోజు దేవుడి దగ్గర మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి ఏం చేస్తున్నాం? దేవుడి దగ్గర మనం చేయబడిన నిబంధనలు మనం మర్చిపోతున్నాం. నిబంధన అంటే అయ్యా నేను ఎప్పుడు నిబంధన చేసుకోలేదు. నేను అంటాను, నీవు నిబంధన చేయబడకుండా దేవుడి సన్నిధిలో అడిగే పెట్టవు. దేవుడికి స్తోత్రం. ఏమండి అయ్యా నిబంధన ఏంటి? ఈ రోజు నుంచి నేను మార్పు చెందానయ్యా నిబంధన. ఏమండి నేను మారు మనసు పొంది ప్రభు రక్షణ పొంది ప్రభు నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి నీ సన్నిధిలో నిలవబడతాను అని ఇది ఒక నిబంధన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే మనిషి దేవుడితో ప్రతి పలికే మాటను నిబంధన. హల్లెలూయా. అయితే నువ్వు దేవుడితో ఏ నిబంధన చేస్తావు? నేను మారు మనసు పొందాను అని నిబంధన చేస్తావు. పొంది ప్రభువా బ్రతికినంత వరకు నీ కొరకు బ్రతుకుతాను అని నిబంధన చేస్తాం. చెప్పండి. బ్రతికినంత వరకు నీ కొరకు బ్రతుకుతానని నిబంధన చేస్తాం. అంటే దేవుడి కొరకు
నువ్వు బ్రతకటానికి ఒక నిబంధన చేసుకున్నావు. దేవుడి సన్నిధిలో ఉండటానికి ఒక నిబంధన చేసుకున్నావు. దేవుడితో ఎలా జీవించాలో ఒక నిబంధన నువ్వు చేసుకున్నావు. మరి ఈ నిబంధన ప్రతిరోజు నువ్వు జ్ఞాపకం చేసుకున్నావా? ఏమా ఇప్పుడు నీ నిబంధన దేవుడి దగ్గర ప్రతిరోజు నువ్వు గుర్తు పెట్టుకోవాలా. మర్చిపోతామండి. దేవుడితో చేయబడిన నిబంధన మర్చిపోతే ఇక్కడ యోబు తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ అంటున్నాడు, నా కళ్ళతో నేను నిబంధన చేశానయ్యా, కాబట్టి కన్యకను నేను చూడను. ఒకవేళ చూస్తే పరలోకములో ఉన్న దేవుడికి నేను పాపాత్ముడిగా నేను మిగిలిపోతాను. అయితే ఇక్కడ నిబంధన చేయబడటానికి కారణము ఏమని నేను వాక్యం అంటుందంటే, నీవు సమర్పించబడాలి దేవుడికి అన్నది. అయితే ఇక్కడ కిందటి వారంలో ఒక ఇద్దరు వ్యక్తులు మనం చూస్తాం. ఒకటి కయ్యోను, రెండు యోబేలు కదండి. వీరిద్దరు అన్నదమ్ములు. వీరిద్దరు ఏం చేయబడ్డారంటే దేవునికి సమర్పణ చేస్తారు. ఏమని చేస్తారంటే, ఒకటి చెప్పండి, యోబేలు దేన్ని తీసుకొచ్చాడు అంటే గొర్రెను తీసుకొచ్చాడు అండి. మందులో కొవ్వైన దానిని, బలమైన దాన్ని, శ్రేష్టమైన దానిని తీసుకొచ్చి అర్పించాడు. అయితే కయ్యోను కూడా అర్పణ తీసుకొచ్చాడు. కానీ తాను పొలంలో నుండి కొద్ది తీసుకొచ్చి పెట్టాడంటే, నేను చెప్పిన మాట ఇది కొద్దిగా శ్రేష్టమైనది అన్నది కాదు. ఇక్కడ తానుకు ఇష్టమైనది యోబేలు తెచ్చిచ్చాడు, ఇష్టం లేనిది కయ్యోను తెచ్చిచ్చాడు. నేను అంటున్నాను, నీకు ఇష్టమైనది దేవుడికి అర్పణగా అర్పించాలి. దేవుడికి స్తోత్రం. అంటే మనం అర్పించేది మనం ఇష్టపడిందే ఉండాలి దేవుడికి. చెప్పండి, మనం ఇష్టం లేని ఇతరులకి ఇవ్వకూడదు. చెప్పాను కదా, మనకి నచ్చినదే, మనకి బాగున్నదని అనుకున్న వస్తువే ఇతరులకు ఇవ్వాలి. ఇది బాగోలేదు, ఈ శ్రేష్టమైన వస్తువు కాదని నువ్వు అనుకున్నావు అనుకో, అది ఇతరులకు కూడా మనం ఇవ్వకూడదు కూడా. ఎందుకంటే నీకు ఇష్టమైంది, నీకు బాగుంది. చెప్పాను కదా, పెన్ను కోసం కూడా చెప్పాను, మీకు క్లారిటీగా అర్థమైంది. అంటే మనకు ఇష్టమైన దాన్ని దేవుడికి అర్పణగా ఇవ్వాలి. హల్లెలూయా. నీకేది ఇష్టం ఈ లోకంలో? ఏ ఇష్టంతో నేను జీవిస్తా ఉన్నాము, ఏ ఇష్టంలో నేను బ్రతుకుతా ఉన్నాము, దానిని నేను గుర్తించి ఆ ఇష్టాన్ని దేవుడికి అప్పగించుదువుగాక. హల్లెలూయా. నీ ఇష్టాన్ని ఎప్పుడైతే దేవుడికి అప్పగించుతామో ఆ ఇష్టాన్ని ప్రభు ఏం చేస్తాడంటే నిన్ను దీవెనకరమైన వ్యక్తిగా నిలబెడతాడు. దేవుడికి స్తోత్రం. అంటే నీవు చిన్నప్పటి నుండి, అంటే కొంతమంది అంటారంటే, సార్ మనమే కదా సార్ దేవుడిని నమ్ముకుంటా, అప్పుడు అంత త్వరగా నాకు మారు మనసు ఎలా వస్తుంది? మారు మనసు వచ్చింది కాబట్టి దేవుడి సన్నిధిలో ఉన్నాం. ఇక్కడ ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. చూడండి, మొదటి సమయాలు దీని ప్రతి ఒక్కరు మొదటి సమయాలు 1వ అధ్యాయము 7 నుండి 15 వచనాలు. మొట్టమొదటిగా 11 వచనం చదవండి. యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొనుము. నీ సేవకురాలునైనా నాకు ఏం కావాలా? మగ పిల్లలు దయచేయమని. దయచేసిన ఎడల వాడు తల మీదకి చవరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నయు నేను వారిని యెహోవాకు నీకు అప్పగించుతానని చాలా మా దేవుడికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. ఏమండి, ఈమె హన్నా అనే ఒక స్త్రీని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి సన్నిధిలో ఏడుస్తూ, కన్నీళ్లు విడిచి ఏడుస్తూ, ప్రభా నాకు ఒక పెట్టె కావాలి, ఆ పెట్టె కావాలి అని అలా వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతూ ఉండేది. అయితే ఒక దినము దేవుడి సన్నిధిలో ఏడుస్తూ ఒక తీర్మానం చేసింది. ఏంటి తీర్మానం అంటే, ఒకవేళ నాకు మగపిల్ల వాడిని ఇస్తే ఎవరికి అప్పగిస్తాను చెప్పాలండి. ఇదిగో నాకు ఒకవేళ మగపిల్లవాడిని ఇస్తే నీ సేవ కొరకు అర్పించేసుకుంటాను ప్రభా, నీ మందిరానికి అర్పించేసుకుంటాను అని ఆమె ఒక తీర్మానం చేసుకుని తిరిగి తన ఇంటికి పోయిన తర్వాత ఆమెకి దేవుడు ఇచ్చిన వాగ్దానం చొప్పున ఆమెకు ఒక గర్భాన్ని తెరిచి ఒక మగ పిల్లవాడిని ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. మగ పిల్లాన్ని ఇచ్చిన తర్వాత ఆమె తీసుకుని దేవుని సన్నిధికి తీసుకొచ్చింది. పాలు విడిచిన తర్వాత ఆమెను తీసుకుని దేవుని సన్నిధికి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో చేయబడే తీర్మానమును బట్టి ఏలీ దగ్గర అప్పగించి వెళ్ళింది. ఎవరండి? ఏలియా కాదు, ఏలి. ఇక్కడ ఇద్దరు ఉంటారు, ఏలియా వేరు, ఏలి వేరు. ఏలి దగ్గర దేవుడి సన్నిధిలోకి తీసుకొచ్చి, అయ్యా నేను గడచిన సంవత్సరం ఇక్కడికి వచ్చాను, వచ్చి ఇక్కడ ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఇదిగో దాని నిమిత్తం దేవుడు నాకు తెరవబడిన గర్భమును బట్టి నాకు ఇచ్చిన కుమారుడిని నీకు అప్పగించి దేవుడికి అప్పగించి వెళ్తున్నానని దేవుడికి అప్పగించి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను అంటాను, లేక 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 గుడ్రాలిగా ఉన్న తన జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేసి గర్భము తెరిచి ఒక బిడ్డని ఇస్తే ఏమనిపిస్తుంది?
మనకేమనిపిస్తుంది అంటే మనకేమనిపిస్తుంది? ఏమన్నా లేక ఇచ్చాడు కదా ఏంటి, తర్వాత నెక్స్ట్ ఏమన్నా అవకాశం ఉంటే చూద్దాం దేవుడికి. వీళ్ళు మాత్రం ఏం చేసుకుందాం? నాకు అనిపించింది భర్త కూడా చాలా మంచోడు. ఎందుకంటే భర్త మంచోడు కాకపోతే అక్కడ ఒక మాట అంటాడు, అన్నా ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? నువ్వు పిల్లలు లేరని ఎందుకు ఏడుస్తున్నావు? నీకు 10 మంది బిడ్డలకు నేను సమానుడు అన్నాడు. దేవుడికి స్తోత్రం. నీకు 10 మంది బిడ్డలకు నేను సమానుడును, కాబట్టి నన్ను ఒక బిడ్డగా నువ్వు చూసుకో. ఎంత గొప్ప భర్త అండి. నేను అంటాను ప్రతి స్త్రీకి ఇలాంటి భర్త ఉండాలి. లేకపోతే గర్భం లేని ప్రతి స్త్రీకి వేదన, ప్రతి స్త్రీకి అవమానం, ప్రతి స్త్రీకి నింద, ప్రతి స్త్రీకి కష్టమేనండి. అంటే అక్కడ తనకున్న ఒక గొప్ప జ్ఞానం ఏంటంటే స్త్రీని గౌరవించే జ్ఞానం ఉంది. ముఖ్యంగా భార్యను కాపాడుకునే జ్ఞానం కూడా తనలో దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అండి ఇలాంటి భర్తను చదివేటప్పుడు అనిపిస్తూ ఉంటది, ప్రతి పురుషుడు ఎలా ఉంటే ఏ స్త్రీకి బాధ ఉండదండి. స్తోత్రం చెప్పండి. నిజంగా బిడ్డలు ఉన్నా, ఒకవేళ బిడ్డలు లేకపోయినా, ఆమె గొడ్రాలైనా సరే ఆమెకి అట్టి భర్త కానీ వస్తే తన జీవితంలో అనిపిస్తుంది అసలు ఎవరు అవసరం లేదని అనిపిస్తుంది. చెప్పండి. తల్లిదండ్రులు కూడా అవసరం లేదని అనిపించేటట్టుగా భర్త చూడగలగాలి. అలా చూడగలిగినప్పుడు నేను అంటాను తన జీవితం అంటే తన జన్మధన్యనం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అండి అలాంటి భర్తని ఇక్కడ మనం చూస్తుంటే అంటాడు, నీకు బిడ్డలు లేకపోయినా పర్వాలేదు, నేనే నీకు బిడ్డలు అనుకో, కాబట్టి నన్నే నువ్వు బిడ్డగా చూసుకో. అంటే ఎవరన్నా ఏమంటారంటే లోక సంబంధం మాటలు చూస్తే నీకు ఇంక పిల్లలు పుట్టరంట, కాబట్టి నేను రెండో పెళ్లి చేసుకున్నాడు కాదని అనట్లే, కానీ రెండో పెళ్లి చేసుకుని ఒకవేళ ఆవిడకి పుట్టకపోతే ఇంకొక పెళ్లి చేసుకుని ఇలాంటి వాళ్ళు కూడా లోకంలో చాలా మందిని చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఎలాంటి వ్యక్తులు చూస్తున్నాం అంటే లేకపోయినా పర్వాలేదు నేనే. దైవజనులకు ఒకసారి ఇలాగే గర్భఫలం విషయంలో అబద్ధం జరిగినప్పుడు నేను అనుకున్న మాట, నేను అవుతున్నాను ఆ మాట ఏమన్నా తెలిసే, పిల్లలు ఇంకా పుట్టే అవకాశం లేదని చెప్పారు డాక్టర్ గారు. చెప్పినప్పుడు పిల్లలు లేకపోయినా పర్వాలేదు, మనం హ్యాపీగా జీవించవచ్చు, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు అని మేము ఆ రోజు అనుకున్నాం. కానీ దేవుడు గర్భఫలం ఇచ్చాడు, 2 బిడ్డలు దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడి ద్వారా ఒక గొప్ప తీర్మానం కలిగి ఉండాలి. అంటే తీర్మానం కలిగి ఇచ్చిన తర్వాత లేక ఇచ్చిన బిడ్డ కదా, కాబట్టి ఈ బిడ్డను దేవుడికి అలాగే అప్పగిస్తాం అని అనుకోకుండా తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో ఏలీ దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అలాగే ప్రతి ఏటా వచ్చేదంట తల్లి ఏమంటుకుని అంగీని కొట్టుకుని తనకి వచ్చేదని బైబిల్లో స్పష్టంగా రాయబడింది. అంటే తనకు అప్పటికి ఇంకా బిడ్డలు పుట్టలేదు, మళ్ళా సంవత్సరం వచ్చేటప్పుడు అంగీ కొట్టుకుని వచ్చేటప్పటికి కాబట్టి బిడ్డలు లేరు. అంటే ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళు ఏంటారంటే ఇదేమిటోరం అండి, లేక బిడ్డలిస్తే తీసుకెళ్ళి ఎక్కడ అప్పగించేసింది, దేవుడి సన్నిధి అంట తీసుకెళ్ళి అప్పగించేసిందంట. ఇది ఎక్కడ దూరం లోక సంబంధమైన మాటలు పలుకుతూ ఉంటే వాటి ఏమిటిని పట్టించుకోలేదు. ఆమె చేసిన తీర్మానాన్ని మాత్రం గుర్తు పెట్టుకుని తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో అప్పగించి వెళ్ళిపోయింది. 1 సంవత్సరం అంటే తన బిడ్డ దగ్గరికి అంగీని తీసుకుని వచ్చింది. చూడండి ఆ మాట చదువుతా ఒకసారి. 2వ అధ్యాయం తీయండి, మొదటి సమయం 2వ అధ్యాయం 19-19 వచ్చిన ఒకసారి తీయండి. వారి తల్లి వారికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన భర్తతో వచ్చినప్పుడు దానిని తెచ్చి వారికి, అంటే ఇక రాయబడిన మాట ఏటేటా అంటే దేవుడికి అర్పించిన తర్వాత ఎన్ని సంవత్సరాలు వచ్చి వెళ్ళింది. ఇప్పుడు లోకంలో ఎన్ని మాటలు ఆమె పడాలి. అలా వచ్చి మళ్ళీ దేవుడి సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత దేవుడు ఆమె గర్భాన్ని తెలిసారు. 3 మగ బిడ్డలు 2 ఆడబిడ్డలు మళ్ళీ దేవుడు అనుగ్రహించినట్టు బైబిల్లో రాయబడి ఉంది. అంటే దేవుడికి సమర్పించబడిన తన జీవితాన్ని తన బిడ్డను తీసుకొచ్చి ఎక్కడ అప్పగించిందంటే ఏలీ దగ్గర అప్పగించి వెళ్ళిపోయింది. ఏలీ దగ్గర అప్పగించబడిన తాను తల్లి ఎట్టి తీర్మానం చేయబడిందో అలాంటి తీర్మానంతో ఆ సమయంలో దేవుని సన్నిధిలో ఎదుగుతూ వచ్చాడండి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏమండి ఎలా ఎదగాలయ్యా? ఇప్పుడు చూడండి ఇక్కడ ఇద్దరును చూస్తాం మనం, 2 వ్యక్తులు మనం చూడగలం. ఒకటి ఏలీ కుమారులు చూస్తాం, రెండోది సమయంలో చూస్తాం. ఎవరు చెప్పండి అయ్యా? ఒకటి ఏలీ కుమారులు 2, రెండోది
అన్న కొడుకు సమూయేలు. అంటే నేను అంటాను, లేక 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 తరబడిన గర్భము నుండి వచ్చిన వాడు ఎవరయ్యా అంటే ఇశ్రాయేలుకు ఒక గొప్ప ప్రవర్తగా ఎదిగాడండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నేను అంటున్నాను, దేవుడి సన్నిధిలో ఒక బానిసగా అనుకోను. ఏమంటే ఇప్పుడు దేవుడి సన్నిధికి ఏదైనా చిన్న పని చేయకపోతే నేనే చేయాలా దేవుడి సన్నిధిలో పని? ఇంకా ఎవరు దేవుడి సన్నిధిలో. ఇక దేవుడి సన్నిధిలో పని చేయడానికి వాడబడిన ఒక వ్యక్తి ఇశ్రాయేలుకు ఒక గొప్ప ప్రవక్తగా మరణం వరకు ఎదిగిన మొదలుకుని మరణం వరకు బ్రతికడని బైబిల్లో రాయబడి ఉంది. హల్లెలూయా. అయితే ఏలీకి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. వారు మాత్రం దుర్మార్గులు, పస్తులు ఉంది ఇక్కడ. హల్లెలూయా. ఏమండి వీళ్ళ కొరకు మాత్రం ఇంకా రాయబడింది. ఆ సమూయేలు కొరకు ఎందుకు రాయబడిందంటే సమూయేలు ప్రభువునందు భయభక్తులు కలిగి తల్లి చేయబడిన తీర్మానం బట్టి దేవుడి సన్నిధిలో అలాగే ఎదిగాడు. దేవుడి సన్నిధిలో దేవుడు ఎదిగాడు కాబట్టి, దేవుడు కొరకు నిలబడ్డాడు కాబట్టి సమూయేలును దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. ఏమంటే ఏలీ కుమారులు మాత్రం ఎందుకు భ్రష్టులు అయ్యారు? ఎందుకు వీళ్ళు మాత్రం పాడయ్యారంటే వీళ్ళ జీవితంలో సమర్పణ లేదు. వీళ్ళు దేవుడి కొరకు పని చేయలేదు, వీళ్ళు దేవుడి కొరకు నిలబడలేదు, దేవుడి పనిలో వీళ్ళు వాడబడలేదండి. కాబట్టి వీళ్ళని భ్రష్టులు అని దేవుడు అన్నాడు. ఆ మాట చదువుకుని ఈ వాక్య భాగాన్ని ముందుకు వెళ్దాం. చూడండి, 2వ అధ్యాయం 12వ వచనం. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 12వ వచనం. వీరు ఎలాంటి వాళ్ళు? దేవుని ఎరగిన వారిగా ఉన్నారు వీరు. ఎవరు ఎవరండి వీరు? ఏలీ కుమారులు యెహోవాను ఎరగిన వారై మిక్కిలి దుర్మార్గులై ఉండేది. చాలా మనకు కావాల్సింది ఇదే. సమూయేలు ఎలాగో ఎదిగాడు, దేవుని సన్నిధిలో వాడబడ్డాడు. కానీ వీరు ఎవరయ్యా అంటే యెహోవాను ఎరగిన వారు. మరి ఏలీకి దేవుడు తెలియదండి. ఏలీకి దేవుడు తెలుసండి. దేవుడి సన్నిధిలో దేవుడు దైవజనుడిగా బ్రతికిన వాడు. అందుకనే తీసుకొచ్చి సమూయేలు అన్న తీసుకొచ్చి సమూయేలు అప్పగించి వెళ్ళింది. గేదెలు వేసుకున్నాడు, ఏం కాదు, దైవజనుడు. అలాంటి వ్యక్తి దగ్గర తీసుకొచ్చి అప్పగిస్తే తాను మాతో దేవుడి యందు భయభక్తులు కలిగి ఎదిగాడు. తాను కొడుకులు ఎలా తయారయ్యారు? నేను ఇదే అంటాను, ఎన్నోసార్లు వాక్యం చెప్తాను. మేము సేవకుల పిల్లలము కదా, పాస్టర్ కొడుకుని కదా, పాస్టర్ కూతురుని కదా అని గర్వంగా నువ్వు ఉండకూడదు. ఒకవేళ అలాగా ఉంటే దేవుడిని ఎరగని వారిగా ఉన్నారంటే దేవుడు పరిచర్య చేయని వారిగా ఉన్నారు మీరు. వీరిని దేవుడు పిలువబడిన మాట ఏంటంటే వీళ్ళు దుష్టులు, దుర్మార్గులు. దుర్మార్గులుగా పిలువబడ్డారు. ఇప్పుడు దేవుడికి సమర్పించిన సమూయేలు జీవితం మాత్రం ఎలా ఉందండి? గొప్ప ఆశీర్వాదకరముగా ఉన్నది. దేవుడికి స్తోత్రం. అంటే ముసలితనం వచ్చే వరకు దేవునికి ఇశ్రాయేలు మధ్యన ప్రవర్తగా నిలబడ్డాడని బైబిల్లో రాయబడి ఉంది. ఇప్పుడు నేను అంటున్నమాట, ఎవడి ఎంతగా ఎలా బ్రతకగలిగాడు ముసలి వయసు వచ్చే వరకు అంటే తన ప్రార్థన జీవితం కోల్పోలేదా? ఆత్మీయ జీవితాన్ని కోల్పోలేదా? దేవుడి దగ్గర చేపట్టిన తీర్మానాలు కోల్పోలేదా? మరి తన పనివాడిగా ముసలితనము వచ్చేంత వరకు దేన్ని ఆశించకుండా దేవుడు పనిచేసే ఒక వ్యక్తిగా, ఒక ప్రవక్తగా ఇక్కడ సమయాన్ని మనం చూడగలుగుతున్నాం. అంటే తన తీర్మానం ఏంటి? ఎలాంటి తీర్మానంతో దేవుడు సన్నిధిలో ఎదిగాడు? తీర్మానం లేని ఏళ్ళ జీవితాలు ఎలా ఉంది? తీర్మానం చేయబడిన సమయాల జీవితం ఎలా ఉంది అంటే చిన్నప్పటి నుంచి దేవుడిలో ఎదిగాడు కాబట్టి అండి. చెప్పండి, చిన్నప్పటి నుంచి దేవుళ్ళు ఎదిగాడు కాబట్టి మనం సార్ మధ్యలో వచ్చిన మనమన్నా కదా దేవుడు తెలుసుకున్నాం, మనమన్నా కదా మార్పు చెందాం, మనమన్నా కదా రక్షణ పొందాం. నాకు ఇంకా దేవుడు ఎలా ఎదగాలో తెలియదు. అవునా? అయితే యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులు ఎప్పటి నుంచి వచ్చారు అమ్మా? ఎప్పుడు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాలు వచ్చిన తర్వాత వారిని వెంబడించమని యేసుక్రీస్తు ప్రభు పిలిచిన తర్వాత యేసయ్యను వెంబడించడం మొదలు పెట్టారు. అప్పటికి మీరు ఎవరంటే యవ్వన కాలంలో ఉన్నవారు. మరి యవ్వన కాలంలో ఉండి చనిపోయే వరకు కూడా దేవుడి కొరకు బ్రతికిన వారు సమర్పణ జీవితాలు కలిగి ఉన్నారు. చెప్పాలండి. ఇప్పుడు సమయం అంటే చిన్నప్పటి నుంచి ఎదిగాడు కాబట్టి దేవుడి సన్నిధిలో భయభక్తులు కలిగి ఉన్నాడు అనుకుంటున్నాం. అంటే చిన్నప్పటి నుంచి ఉంటే దేవుడి సన్నిధిలో భయభక్తులు కలిగి ఉంటాడంటే తాను చేయబడిన తీర్మానం మర్చిపోకుండా సమయాలు బ్రతికాడు. మరి ఈరోజు అపోస్తులుగా పిలువబడిన 12 మంది శిష్యులు అంటే ఒకటి పోయాడే 11 మంది శిష్యులు మరి యేసు ప్రభు కొరకు ప్రాణాలు అర్పించారండి. అపోస్తులుగా పిలువబడిన పౌలు
మరి తాను కూడా మధ్యలోనే వచ్చాడు, ఎవరి కాలంలో వచ్చాడు. దేవుడు అంటే తెలియని వయసే, కానీ ఒకటి చెప్పగలను, ధర్మశాస్త్రమును బాగా తెలుసుకున్నవాడు పౌరు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ధర్మశాస్త్రమును బాగా తెలుసుకున్న వ్యక్తే, కానీ క్రీస్తును అంగీకరించడానికి సమయం పట్టింది. క్రీస్తు ఎవరో తెలుసుకోవడానికి సమయం పట్టింది. తెలుసుకున్న తర్వాత మార్పు చెందాడు, మారు మనసు పొందాడు, కన్నులు తెరవబడ్డాయి, రక్షణ పొందాడు, ప్రభు కొరకు సత్యం వరకు బ్రతికాడు. నేను అంటాను, ప్రతి ఒక్క జీవితంలో ఒక తీర్మానం కలిగి ఉండాలి. ఆ తీర్మానం కలిగి ఉంటేనే సత్య వరకు యేసయ్య కొరకు బ్రతకగలము. లేకపోతే మధ్యలో మనమే చచ్చిపోతాం. ఎలా చచ్చిపోతాం? లోక సంబంధమైన ఆశలతో చచ్చిపోతాం, శరీర సంబంధమైన ఆశలతో చచ్చిపోతాం, శరీర సంబంధమైన క్రియలతో ఒక మనిషి చచ్చిపోతాడు. అలా చచ్చిపోకుండా ఉండాలంటే నీలో ఉన్న ఆశలు సంపాది ముందు దాన్ని నువ్వు చంపకపోతే అది నిన్ను చంపేస్తుంది ఒకరోజు. చాలా ప్రమాదం అండి. ఈ లోక సంబంధమైన ఆశలు, శరీర సంబంధమైన ఆశలు, ఇవన్నీ కూడా ఒక మనిషిని చంపేస్తాయి. వాటిని నువ్వు చంపకపోతే, ఇక్కడ ఇవన్నీ చంపేశారు వీళ్ళు. అంటే చిన్నప్పటి నుంచి సమయం చంపేశాడు కాబట్టి అని అనుకున్నా. మరి మధ్యలో వచ్చిన వీరు, మరి 12 మంది, మరి అపోస్తలుడైన పౌలు, ఆయన్ని పంపించిన తిమోతి, మరి వీళ్ళందరూ ఎలా బ్రతకాలండి? దేవుడి కొరకు సమర్పించబడ్డారు. దేవుడి కొరకు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి దేవుడి కొరకు సమర్పించుకుంటేనే ప్రాణం ఉన్నంత వరకు దేవుడి కొరకు బ్రతుకుతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేయబడాలండి? దేవుడి కొరకు బ్రతికి ఉండాలి అంటే, దేవుడి కొరకు జీవించాలంటే, ఈ లోక సంబంధమైన ఆశలు ఏది నిన్ను ముట్టకుండా ప్రభు కొరకు ఒక వ్యక్తి బ్రతకాలంటే ప్రభు దగ్గర ఒక వ్యక్తి సమర్పించబడాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే చెప్పాను, బలిపీఠం కొంచెం చెప్పాను కదా. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధం. అంటే ఆవరణంలో ఏముందంటే బలిపీఠము. బలిపీఠం ఆవరణం ఎందుకు కట్టాడు? ఆకాశము నుండి అగ్ని దిగి రావాలి. అగ్ని దిగి రావాలంటే దహన బలి ఎక్కడ అర్పిస్తామండి? పరిశుద్ధ స్థలంలో కాదు, అతి పరిశుద్ధంలో కాదు, ఆవరణంలో బలి అర్పించాలి. ఆవరణంలో బలి అర్పించాలంటే ఆవరణం అంటే ఏంటి? లోకంలో ఉండగానే నీ పాపాలు చంపి యేసయ్య కొరకు నువ్వు రావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి? మరి పుట్టుకను మొదలుకొని ప్రభు కొరకు బ్రతికాడంటే తన దేవుడి కొరకు ఏం చెప్పాడంటే సమర్పించబడ్డాడు. మరి 12 మంది శిష్యులు ఏం చెప్పాడంటే దేవుడి కొరకు సమర్పించబడ్డారు. ఇక్కడ సమర్పించబడిన వారి జీవితాలను చూసే అనిపిస్తూ ఉంటుంది, బ్రతికితే నేను ఎలా బ్రతకాలని, ఎందు జీవిస్తే నేను ఎలా జీవించాలని, యేసయ్య కొరకు బ్రతికితే నేను ఎలా బ్రతకాలని. ప్రతి జీవితంలో ఒక తీర్మానం కావాలి. ఆ తీర్మానం కావాలి అంటే రాదండి. ఎలా వస్తుంది ఆ తీర్మానం అంటే, నిన్ను నీవు దేవుడికి సమర్పించుకుంటూ వస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలి? ఇక్కడ పుట్టుకతో ఒకడున్నాడు. ఇక్కడ ఎవరా? మీ అందరూ బాగా తెలుసు, బలవంతుడు సంసోన్ అండి. ఆయన కూడా వాగ్దాన పుత్రుడు. చెప్పండి, వాగ్దాన పుత్రుడు అంటే ఏంటి? వాగ్దాన పుత్రుడు అంటే దేవుడు ప్రవచనము ద్వారా వచ్చి వాడు వాగ్దాన పుత్రుడు. ఏసాకున్నాడు ఇప్పుడు వాగ్దాన పుత్రుడు. అప్పుడు అద్భుతమైన జీవితం. ఇక్కడ ఇంకొక వ్యక్తిని చూస్తే న్యాయాధిపతి. ఆయన ఇశ్రాయేలును రక్షించడానికి అప్పుడు రాజుల పరిపాలన లేనప్పుడు న్యాయాధిపతులను దేవుడు సృష్టించాడు. పుట్టించిన వారిలో ఒకడు సంసోను. పుట్టేటప్పుడు దేవుడు చెప్పాడు సమర్పించుకోవాలని. దేవుడు చెబితే ఏదైతే దేవుడు మాట విన్నారో అలాగే సంసోనును పుట్టిన తర్వాత దేవుడి కొరకు పెంచాలని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ పుట్టి యవ్వన కాలం వచ్చిన తర్వాత దేవుడు గుర్తులేడండి. దేవుడు మర్చిపోయాడు. అంటే అవసరమైనప్పుడు మాత్రం దేవుడు వచ్చాడు, బలహీనుడైనప్పుడు మాత్రం ప్రభువా ఈ ఒక్కసారి నన్ను బలపరిచి దేవుడు నేను మహిమపరచుదని అన్న ప్రతిసారి తనను బలవంతుడిగానే దేవుడు చేస్తాడు. అది నేను అంటాను, బలవంతుడిగా దేవుని కొరకు పుట్టి ఏం చేసావు సంవత్సరం? నువ్వు ఎంత బలం అంటే మనం అనుకున్నాం. 300 నక్కలను పట్టుకుని చెప్పండి, పిలుపుతీలు పొలాలు గోధుమ పంటలన్నీ సర్వనాశనం చేసేసాడు. 300 నక్క, ఒక నక్కను పట్టుకుని తీసుకుంటే 10 మంది చేతులకి ఒక్క నక్క దొరుకుతుంది? ఒక్క నక్క దొరకదండి మీకు. అది చాలా వేగంగా వెళ్తుంది. అది ఎక్కడ పడితే అక్కడ దొరకదు. అది పొలాల్లో దొరుకుతుంది. మరి వెళ్ళి 300 నక్కలు పట్టుకున్నాడంటే వాటి తోకలకు ఆకులు కట్టి అంటించి వదిలేశాడు. పిలుపుతీ వ్యవసాయాలకి గోధుమ పంటలు సర్వనాశనం చేసిందబ్బా. ఒక్క తవడ ఎముక తీసుకుని ఎంతమందిని చంపేశాడు? 1000 మందిని చంపేశాడు. అంటే సినిమా చూసి చెప్పుకుంటాం అంతే. 100 మందిని చంపేశాడు, 1000 మందిని చంపేశాడు. అది అంతా ఉత్తుది, ఏం లేదు. కానీ అసలు హీరో, రియల్ హీరో ఉన్నాడు కదా. 1000 మందిని పచ్చి తవడ ఎముకతో చంపేశాడంట. అంటే అనిపించింది సంసోను ఎంత బలవంతుడు.
సంసోనుని పట్టుకోవడానికి బంధించబడినప్పుడు తెల్లవారుజామున లేచి చూసినప్పుడు ఫిలిష్తీయులు చుట్టుముట్టేశారు. చూశాడు, గ్రహించాడు. వెంటనే లేచి ఆ ప్రాకారపు గేటులు తీసుకుని భుజం మీద వేసుకుని కొండ శిఖరానికి వెళ్ళి కూర్చున్నాడు. అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు అంటే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటి బాబు ఇంత బలవంతుడా? నీ బలాన్ని ఎంతవరకు వాడేవాడు దేవుడికి? ఎంతవరకు వాడావంటే ఇక్కడ స్త్రీల కొరకు వాడాడు, పనికిరాని వాటి కొరకు వాడాడు, వ్యర్థమైన వాటి కొరకు వాడాడు. దేవుడి కొరకు ఏ వాడావు? సంసోను దేవుడి కొరకు నీ బలాన్ని ఎంతగా ఉపయోగించావు? నువ్వు బలవంతురాలు అనుకుంటే సరిపోదు. దేవుడి కొరకు నువ్వు ఎంత ఉపయోగకరంగా బ్రతికావు, బ్రతికినప్పుడు బ్రతికినంతగా దేవుడి సన్నిధిలో ఎలా జీవించావు అన్నది మాత్రమే దేవుడు చూస్తాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇక్కడ సంసోను జీవితాన్ని చూసినప్పుడు చదివేటప్పుడు అనిపించింది, ఎంత బలవంతుడు కదా, దేవుడి కొరకు పని చేసి ఉంటే అంత బాగున్నాయా, దేవుడి కొరకు ఉపయోగకరంగా ఉంటే అంత బాగున్నాయా. ఇప్పుడు ఒక గుడిని కూల్చివేసాడండి. చెప్పండి, ఒక గుడిని చేతులతో కూల్చేశాడు. ఒకసారి చెప్పాను నేను, 10 కేజీలు బియ్యం మూట ఎత్తే తేజ పైకటికి పెట్టేసి రమ్మంటే ఎన్నిసార్లు ఆడుతావు? ఎన్నిసార్లు ఇచ్చినారు మీరు కిందకే? ప్రాకారపు గేటును భుజం మీద పట్టుకుని వెళ్ళిపోయాడు. 1000 మందిని బట్టి కనిపించాడు. ఎంత బలవంతులైనా సరే వెనక్కి ఎన్ని తిరిగి చూడలే, చంపేశాడంటే చంపడానికి ముందున్నాడు. అంత బలవంతుడు, అంత బలముగా దేవుడి కొరకు వాడబడాలి. ఏముంది? దేవుడి కొరకు ఏమీ ఉపయోగపడలేదు తన బలము. అంటే తన దేవుడి కొరకు తన జీవితాన్ని ఏమాత్రమును సమర్పించిన వ్యక్తిగా బ్రతికాడు. కళ్ళు పీకబడ్డాడు. చివరికి అంధకారంలో పడిపోయాడు. ఏడుస్తున్నాడు. ఈ సిట్టి చివరి సమయంలో ప్రభా ఒక్కసారి నువ్వు నన్ను బలపరచు. అప్పుడు కూడా దేవుడు వదిలిపెట్టలేదేట. అలా వదలలేదు కాబట్టే కదా ఎన్ని పాపాలు ఎన్ని నీ జీవితంలోకి వచ్చినా మళ్ళీ దేవుడి సన్నిధిలో నిలవబడుతున్నా, కూర్చుంటున్నా, మళ్ళీ ప్రభు నన్ను క్షమించు అని అంటే క్షమింపబడటానికి కారణం ఏంటంటే దేవుడు నిన్ను క్షమించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సంసోనాన్ని తప్పులు చేసి అన్ని పాపములు చేసి ఒక్కసారి నన్ను క్షమించు ప్రభు అన్న తర్వాత, క్షమించిన తర్వాత, తనకు బలములు ఇచ్చిన తర్వాత ఇంతగా మించిన అంటే యవ్వన కాలం మొదలుకుని అప్పటి వరకు ఎంతమంది చంపాడు అంతగా మించిన జనాలను చంపేశాడు. హల్లెలూయా. ఎంత బలమయ్యా! ఇంత బలాన్ని ఇవ్వడానికి ఆ చివరి సమయంలో కూడా దేవుడు విడిచిపెట్టలేదు. నేనంటాను, దేవుడి కొరకు తాను సమర్పించబడిన జీవితం లేదు సంసోనులో. చెప్పాలండి. ఇప్పుడు సంసోనును చూసాము. ఇంకొక వ్యక్తి ఎవరండి? సమూయేలును చూసాం. వీళ్ళిద్దరు పుట్టినది మొదలుకొని ఎవరు వెలుగున్నారు? దేవుడు తెలుసుకునే ఉన్నారు. చెప్పాలండి. సంసోనుకి దేవుడు తెలుసు. ఇంకొక వ్యక్తి ఎవరండి? చెప్పాలి. సమూయేలుకి దేవుడు ఎప్పటి నుంచి తెలుసు అండి? చిన్నప్పటి నుంచి తెలుసు. మరి ఆయన జీవితం ఎలాగుంది? సంసోను జీవితం ఎలాగుంది? రక్షింపబడినప్పుడు నీ జీవితం ఎలాగుంది? రక్షణ పొందిన తర్వాత నీ జీవితం ఎలాగుంది? ఇప్పుడు కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నీ జీవితం ఎలాగుంది? రక్షణ పొందినప్పుడు జీవితం ఎలాగుంది? అప్పుడు ఎలా బ్రతుకు అలాగే ఇప్పుడు బ్రతకగలుగుతున్నామండి. అప్పుడు నువ్వు సమర్పించబడిన ఆ సమర్పణ జీవితం ఈరోజు నీ జీవితంలో ఉందా? ఇంకా మర్చిపోయామండి. ఆ రోజు దేవుడి దగ్గర చేసిన తీర్మానాన్ని మర్చిపోయామండి. ఆ రోజు దేవుడి దగ్గర చేసిన వాగ్దానాన్ని మర్చిపోయామండి. ఆ రోజు దేవుడితో చేయబడిన ప్రతి తీర్మానాన్ని మర్చిపోయి ఈరోజు ఎక్కడ బ్రతుకుతున్నారంటే ఒక మనిషి లోకంలో బ్రతుకుతున్నాడు. హల్లెలూయా. అంటే ఒక మనిషి లోకంలో జీవిస్తున్నాడు. ఒక మనిషి లోకంలో బ్రతుకుతున్నాడు. ఏమి నీ సమర్పణ జీవితం ఏమైందంటే మర్చిపోయాం. చెప్పండి, ఏం మర్చిపోయాం? దేవుడి సన్నిధిలో ఎలా ఎదగాలో మర్చిపోయావా? దేవుడి సన్నిధిలో ఎలా ఉంటానన్నావు మర్చిపోయావా? దేవుడితో ఎలాంటి నీ జీవితాన్ని జీవిస్తానని వాగ్దానం చేసావు మర్చిపోయావా? అలాంటి జీవితాన్ని ఒకవేళ మర్చిపోయి ప్రభుకు దూరంగా బ్రతుకుతూ, ప్రభు సన్నిధికి దూరంగా బ్రతుకుతూ, లోకంలో బ్రతుకుతూ, ఒకవేళ శరీర సంబంధమైన ఆశలతో బ్రతుకుతూ దేవుడితో చేయబడిన ఒకవేళ వాగ్దానాన్ని మర్చిపోయావా? ఏమన్నాడు ఇక్కడ? ఏమన్నాడు చెప్పండి? నా కన్నులతో నీ నిబంధన చేస్తున్నాను. నీ శరీరముతో నువ్వు నిబంధన చేయబడాలి. బలిపీఠం మీద నీ శరీరం కాల్చబడాలి. కాల్చబడితేనే ఆవరణలు అంటే పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగలవు. ఈరోజు బలిపీఠం మీద నువ్వు కాల్చబడాలి. కాల్చబడేటువంటి ఏంటండి? చెప్పాలి. కాల్చబడేటువంటి ఏం చేయాలి? దేవుడికి నిన్ను నువ్వు అప్పగించేసుకోవాలి. దేవుడికి నిన్ను నీవు సమర్పించుకోవాలి. దేవుడికి నిన్ను నువ్వు సమర్పించుకుని ఒకవేళ నువ్వు జీవిస్తే
దేవుడు నీకు ఇచ్చే అద్భుతమైన బహుమానాలు ఏమిస్తాడు? సంసోను చివరి సమయంలో ఇచ్చాడు. చూడండి ఎంత బలాన్ని ఇచ్చావయ్యా. సంసోను చివరి వరకు కూడా దేవుడి కొరకు ఎలా ఉన్నాడు? ఒక్క పని అన్న గుర్తు పెట్టుకున్నాడా దేవుడి కొరకు? మనం ఏం చేస్తున్నాం? ఎలా జీవిస్తున్నాం? ఎలా బ్రతుకుతున్నాం? దేవుడికి సమర్పించబడిన నీ జీవితము ఎలాగుందని రోజు అడుగుతున్నాను. ఏలి, ఒకవేళ నీవు నీ బిడ్డలు నువ్వు గద్దించి ఉంటే అంటే గద్దించలేదంట. ఏలి ఏముందండి, సేవకుడు పిల్ల పోతారు, బానండి, వెళ్ళండి, వస్తారు తిరుగుతారు అన్నాడు అంతే. అందును బట్టి దేవుడు అన్నాడు, ఇదిగో ఏలి తన కుమారులు గద్దించలేదు కాబట్టి, వారు నా దిశలో పరుషులేదు కాబట్టి వారికి ఏమొచ్చింది చూడమ్మా. 13, 12, 13 వచ్చిన 3వ అధ్యాయము మొదటి సమయాలు 3వ అధ్యాయం 12, 13 వచ్చిన. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు ఎవరి మీదకి? వారి మీదకి నేను రప్పిందును. దాని చేయి వదిలిపెట్టి తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని స్తోత్రం చెప్పండి. చదువు. తాను ఎరిగి వారిని ఏం చేయాలండి? తప్పు చేస్తున్నారు, దేవుడికి విరుద్ధంగా బ్రతుకుతున్నారు, దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు, సంఘానికి వస్తున్న స్త్రీలతో పాపము అసహ్యకరంగా ప్రవర్తిస్తున్నారు అని తాను ఏం చేయలేదంట. రాయబడిన మాట ఎవరి కొరకంటే ఆ చివరి వచనంలో తన తండ్రి కొరకే చెప్పాడు. వారు శ్రాపగ్రస్తులు కావడానికి కారణం ఎవరంటే తాను ఎరిగి ఎవరిని గద్దంలే. నీ కుటుంబంలో తప్పులో పాపాలను చూసినప్పుడు ఒకవేళ నువ్వు గద్దించకపోతే వారి పరిస్థితులు కూడా ఇలాగే ఉంటుందని నీకు తెలియని కొరకు ఈ వచనాన్ని ఇక్కడ రాపించడం. నీ కుటుంబంలో నువ్వు చూసేటప్పుడు కూడా నువ్వేం చేయబడాలంటే గద్దించాలి. గద్దించలేదు, వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు చెప్పండి? తను పాస్టర్ గారు కదండి, పాస్టర్ గారి పిల్లలే కదా, ఏముంది? పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు కాబట్టి వాళ్ళ పిల్లలు శాపం రాదు. ఒకవేళ అలాగనుకుంటే నువ్వు తప్పు అని తెలియటానికే ఇక్కడ ఈ వచనాన్ని పెట్టాడు. ఎవరైనా ఒకటే దేవుడికి, సంఘ కాపుర్ల, సంఘ విశ్వాసుల ఎవరిని గద్దించాలి, ఎవరిని గద్దించకూడదు అన్నది కాదు దేవుడికి. దేవుడు ఎవరినైనా గద్దిస్తాడు. ఎవరైనా ఒకటే. నువ్వైనా అక్కడ కూర్చున్నా, నీవైనా ఇక్కడ నిలబడిన నేను దేవుని దృష్టిలో ఒకటే. కాబట్టి ఆ తప్పును చూసి గద్దించలేదు కాబట్టి సేవకులు పిల్లలు శాపగ్రస్తులయ్యారు. ఇక్కడ ఒకసారి అనిపిస్తూ ఉంటుంది సేవకుల పిల్లలను చూసేటప్పుడు, విశ్వాసం చాలా చక్కగా ఉంది. ఒకసారి బట్టలు కొనుక్కోడికి షాప్కి వెళ్ళాను. అక్కడ 2 కారు మీద వచ్చారండి. విశ్వాసం వచ్చింది, పాస్టమ్మ కూతురు వచ్చింది. పాస్టమ్మ కూతురు అని అంటాడు. అమ్మగారు అంటుంది కాబట్టి మనకు అర్థమైందిలే. చిన్నమ్మగారు నెనగానే ఇది బాగుంటుంది చూడండి, ఇది బాగుంటుంది చూడండి. ఆవిడ చక్కని సునీదారు వేసుకుని వచ్చింది. ఇవి టైట్ జీన్ ప్యాంట్ వేసుకుని టీ షర్ట్ వేసుకుని వచ్చింది. ఇవిడ అమ్మగారు అంటుంది. ఇప్పుడు విశ్వాసం ఎలా వచ్చింది? చక్కగా వచ్చింది కదా. పాస్టమ్మ కూతురు ఎలా వచ్చింది? జీన్ వేసుకుని వచ్చింది కదా. లోకంలో ఉన్నవారు ఎలా ఉంటున్నారు? లోకంలో ఉన్న వాళ్ళు 2 రకాలు మనం చూస్తామండి. ఒకటి వినయము విజేత కలిగిన వాళ్ళు చూస్తాం, ఆ 2 లేని వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ దైవజనుడు కూతురుగా ఈ 2 లేవు. ఎందుకు లేవు అంటే సంఘాలలో శ్రమ లేదు. ఒక క్యాలెండర్ చూసాను, ఎవరికి తేజానికి చూపించాను కదా. పాస్టమ్మ గారు చక్కగా లిప్టిక్ వేసింది, ఐబ్రష్ చేయించింది, ఏంటి కనకాంబరాల పువ్వులు ఎదురు కనబడేలాగా క్యాలెండర్ ఫోటోలో పెట్టింది. చాలా బాధ అనిపించింది. దైవజనుడే కదా, బోధించాలి. ఏమని బోధించాలి? అమ్మా లోకానుసారంగా జీవించొద్దు అని బోధించాలి. కానీ లోకానుసారంగా ఎవరున్నారు? జీవించొద్దని ఎలా చెప్తాడు? లోకానుసారంగా బ్రతకొద్దని ఎలా చెప్తాడు? ఐబ్రష్లు చేయకూడదు, లిప్టిక్ వేయకూడదని ఎలా చెప్తాడు? అలాంటివి చెప్పలేమునండి. ఎలా చెప్తాడు? సంఘాలలో ఇలాగే తయారైపోయారు జనాలు. ఇప్పుడు సమర్పణ లేని జీవితాలు మీరు, సమర్పించబడలేదండి మీరు. క్రైస్తవులుగా పిలువబడతారంతే, నామకార్థంగా జీవిస్తారంతే, నేను క్రైస్తవులను చెప్పుకుంటారంతే, నేను క్రైస్తవులను చెప్పుకుంటారంతే. ఎక్కడుంది వారికి సమర్పణ? ఎక్కడుంది సమర్పించబడిన జీవితము? ఎక్కడ బ్రతుకుతారు మీరు ప్రభు కొరకు? లోకంలో ఉన్న ఆశలన్నీ వీళ్ళ దగ్గరే ఉన్నాయి.
బోధించగలరా వీరు? మాట్లాడగలరా వీరు? చేస్తున్న తప్పని చెప్పగలరా? వివరించగలరా వీరు? వివరించలేరు, మాట్లాడలేరు, చేయలేరు వీరు. ఎందుకంటే సంఘం అంతా అలకలాగా ఉంది. ఈరోజు ఎలాంటి ఆత్మ పని చేయాలి నీలో అంటే, దేవుడు సమృద్ధి ఆత్మ నీలో పని చేయగలిగితే దేవుడి కొరకు బ్రతకగలవు, దేవుడి కొరకు జీవించగలవు, దేవుడి కొరకు సమప్రతి బ్రతికితే సమయం కొరకు బ్రతకగలవు. చప్పట్లు కొట్టేసాను ఒకసారి. హల్లెలూయా. ఏమండి, బ్రతికితే ఎలా బ్రతకాలనిపిస్తుంది? సమయంలో బ్రతకాలండి. జీవితం అంటే ఇది, బ్రతికంటే ఇది. ఏలియా బ్రతికినట్లు కాదు. ఏలియా చివరి సమయంలో ఏడ్చాడంట. అరే ఏమైంది? పరిగెడుతున్నారు, పోతున్నారు. ఏమైందంటే, అయ్యా యుద్ధం జరుగుతూ ఉంది. అయ్యో ఆ యుద్ధంలో ఎవరు చనిపోరు తెలుసా? నీ ఇద్దరు కొడుకులు చనిపోయారని చెప్పితే మాట విన్న వెంటనే ఏం చేశాడంట? పడిపోయాడండి. ఎక్కడ పడిపోడు? ఇంట్లోనే కడప పడిపోయాడు. బొరపగిలిపోయి ఏలి కూడా చనిపోయాడు. సమర్పణ లేని జీవితాలు జీవిస్తే వాళ్ళ లోకంలో బ్రతకలేము, దేవుని సన్నిధిలో బ్రతకలేరు, నిలబడలేరని. వారు సమర్పించబడిన జీవితం కావాలి. దేవుడి కొరకు స్తోత్రం చెప్పండి. దేవుడి కొరకు అర్పింపబడిన జీవితం కావాలి. హే కయ్యను, ఎందుకు ముఖం చిన్నముంచుకున్నావు? ఎవరి దగ్గరికి వచ్చాడు దేవుడు? చెప్పండి. అర్పణ పొందిన వాడి దగ్గరికి రావాలి. అర్పణ పొందిన వాడి దగ్గరికి వచ్చాడు. కయ్యను, దేని కొరకు నీ ముఖం చిన్నముంచుకున్నావు? ఎందుకయ్యో? నా అర్పణ తీసుకోలేదు. అయితే అర్పించబడిన అర్పణ ఎలా ఉండాలి అంటే, అది అర్పించబడిన అర్పణ తాను ఇష్టపడిందే ఉండాలి. ఇష్టపడిన అర్పణ ఎలా అర్పించాలంటే, ఏ పేరు అర్పించాడు దేవుడి కొరకు? నీకు ఇష్టమైనది దాచేసుకుంటావు, చెప్పం. ఏం చేస్తావు? మనకి ఇష్టమైనది ఏదో ఉంటుందండి, దాన్ని చెప్పం. ఇష్టం లేని అన్ని తెచ్చి అర్పణగా పెడతాం దేవుడి దగ్గర. దేవుడు అర్పిస్తే తీసుకుంటాడా? దేవుడికి ఏది ఇష్టమో అది అర్పించాలి. దేవుడికి ఏది ఇష్టం? ఇదిగిన మనస్సు దేవుడికి. ముందు నీ మనసు ఇరిసే. దేని మీద? దేని మీద ఇరిసేలా? దేవుడి మీదండి, సంఘం మీదండి, ఆ బిడ్డల మీదండి. ఇరుసాల్చింది సంఘం మీద, సంఘ బిడ్డల మీద, సేవకుల మీద కాదు, లోకం మీద విరాలి నీ మనస్సు. లోకములో ఉన్న వాటి మీద విరవాలి ఈ మనస్సును. ఆ విరిసిన మనసు దేవుడికి ఇష్టమైనది. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏది ఇష్టమంటే దేవుడికి? ఇరిగిన మనసు దేవుడికి ఇష్టమని బైబిల్ అంటుంది కదా. ఆ ఇరిగిన మనసు అంటే లోకములో ఉన్న ఆశల మీద ఇరిగిన మనస్సు. చెప్పండి అయ్యా, తెరండి, చెప్పండి. దేని మీద విరిగిన మనసు? లోకం మీద విరిగిన మనసు, లోకాశల మీద విరిసిన మనసు, వ్యవసాయం మీద విరిసిన మనసు, తాగుడి మీద విరిసిన మనసు, పాపం మీద విరిసిన మనసు, అబద్ధపు మాటల మీద విరిసిన మనసు, కంటి చూపుతో చేసిన పాపం మీద విరిసిన మనసు. ఇది కావాలి దేవుడికి. ఏది పడితే అది ఇచ్చేత తీసుకోడు దేవుడు. చచ్చా, ఏది పడితే అది ఇస్తే తీసుకోలేదు. కయ్యాను చా అన్నాడు దేవుడు. ఇష్టపడి ఇచ్చాడు. ఏ పేరు దేవుడు తీసుకున్నాడు. నీకు ఇష్టమేంటి? ఈరోజు దేన్ని ఇష్టపడుతున్నావు? లోకంలో దేన్ని ఇష్టపడుతున్నావు? లోకాశలో దేన్ని ఇష్టపడుతున్నావు? దానిని దేవుడికి అర్పించు. అప్పుడు దేవుడు నిన్ను, చెప్పండి, దానిని అర్పణగా తీసుకుని దేవుడు నిన్ను ఏం చేస్తాడు? తాను కొరకు నిన్ను వాడుకుంటాడు. దేవునికి ఇస్తాడు. హల్లెలూయా. అర్పించాడు, అర్పింపబడ్డాడు కాబట్టి దేవుని కొరకు చెప్పట్లేదు, వాడబడ్డాడని చెప్పాలి. స్తోత్రం. ఎవరు వాడబడ్డాడు? పౌలు భక్తుడు మధ్యలో వచ్చాడు. దేవుడు అంటే తెలియదు, ధర్మశాస్త్రం తెలుసు, యెహోవా తెలుసు, కానీ యేసయ్య అంటే తెలియదుగా. యేసయ్యను తెలుసుకున్న తర్వాత అప్పటి వరకు జీవించిన జీవితం ఒకటైతే, అక్కడి నుంచి జీవించిన జీవితం మరొక జీవితం దేవుడికి స్తోత్రం. అలాంటి జీవితం ప్రతి ఒక్కరికి కావాలి. స్తోత్రం చెప్పండి. ఎలాంటి జీవితం కావాలని కోరుకుంటున్నావు ఈరోజు నువ్వు? ఎలాంటి జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నావు ఈరోజు నువ్వు? అంటే ఇంకా లోకాశలు పనిచేస్తున్నాయా? శరీర సంబంధమైన ఆశలు పనిచేస్తున్నాయా? లోక సంబంధమైన ఆశలు నిన్ను ప్రేరేపిస్తున్నాయా? ఒకవేళ వాటిని దేవుడి దగ్గర తెచ్చి అర్పణగా అర్పించు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలా? అర్పణగా అర్పించాలి. అర్పింపబడినప్పుడు దేవుని కొరకు నువ్వేం చేయబడతావు? ఇక్కడ సమూయేలు వాడబడ్డాడండి. చెప్పండి, సమూయేలు వాడబడ్డాడు. అబ్బా, పౌలు గారు చాలా అద్భుతంగా వాడబడ్డారు. ఏమంటే 11 మంది శిష్యులు అద్భుతంగా వాడబడ్డారండి. ఎందుకు వాడబడ్డారని అడిగితే, దేవుడి కొరకు తాను సమర్పించబడిన జీవితం లాంటిది. అంటే పేదరు గారు కూడా జారిపోయారు కదా సార్, మరి అది చెప్పరండి. పేదరు జారిపోయాడు. అవును, నువ్వెవరో నాకు తెలియదని ఎన్నిసార్లు అబద్ధపడాడు? 3 సార్లు. అర్రే, నేను అంటాను ఇదేనండి. ఒక్కొక్కసారి నీ జీవితంలోకి వచ్చే చిన్న తప్పు పొరపాటు, అప్పుడప్పుడు పడిపోతామంటే చూసా, ఇదే
పేతురు కూడా పడిపోయాడు. 3 సార్లు తన జీవితంలో పడిపోయాడు. కానీ దేవుడిలో అద్భుతంగా వాడబడిన మొట్టమొదటి వ్యక్తి పేతురే. దేవుడికి స్తోత్రం. నేను అంటాను, దేవుళ్ళు ఎంతగా నువ్వు వాడబడాలనుకుంటున్నావు అంతగా నువ్వు జారిపో అవకాశం ఉంటుంది. జారిపోక, పడిపోక, నిలబడో, దేవుడి కొరకు బ్రతుకో. బ్రతికితే పడిపోకుండా నిలబడి ఉంటే చెప్పండి, దేవుడు పని కొరకు నిలబడే వ్యక్తిగా ఉంటే దేవుడు అన్నాను ఎవరిని విడిచిపెట్టడం ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు. దేవుడికి స్తోత్రం అండి. ఇప్పుడు 3 సార్లు పడిపోయాడని పేతురుని వదిలేసేటట్టు దేవుడు వదలలేదు. ప్రభువుని సిలువేసేటట్టు పారిపోయిన అందరిని వదిలేసేటట్టు వదలలేదు. ప్రతి ఒక్కరిని విత్తుకు పట్టుకుని తీసుకొచ్చి వ్యవసాయంలో దించాడు. కోయండి కోత, విస్తారమైన కోత ఉంది, పనివారు లేరు. కాబట్టి ప్రతివాడు పనివాడిగా కావాలంటే నువ్వు దేవుడి కొరకు సమర్పించబడిన వ్యక్తిగా బ్రతకాలి. దేవుడికి స్తోత్రం. అలా బ్రతికిన వ్యక్తిని దేవుడు తన కోత కోయటానికి తన శరీరంలోనికి దించుతాడు. దించే ప్రతి ఒక్కడు పట్టుకున్న ఖడ్గాన్ని అంట, నేను అంటాను వాక్యం అనే ఖడ్గను పట్టుకోమగా సమర్పించబడ్డావుగా దేవుడి కొరకు చేయి. ఎప్పటి వరకు చేయాలి? నీ ప్రాణం ఉన్నంత వరకు. సమయంలో వృద్ధాప్యం వచ్చే వరకు చేశాడంట. అలాగే దేవుడి కొరకు నువ్వు వృద్ధాప్యంగా నువ్వు చచ్చిపోయే వరకు అంట, నేను చచ్చిపోయే వరకు నువ్వేం చేయాలా? నీకు దేవుడు కావాలా లేకపోతే ప్రాణం కావాలంటే పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేసేస్తావు. ఎవరు? పౌలు. చెప్పండి, నువ్వు దేవుడు పని కావాలా లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతానువా అంటే దేవుడే పని కావాలి. మరి బాబు పౌలు బాబు వెళ్ళొద్దు, ఆ ఊరు వెళితేనే నిన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నానంటే అన్నాడు. ఎవరు ఏడవద్దు, నా కోసం ఎవరు బాధపడొద్దు, అక్కడికి వెళ్ళాలి. దేవుడు సువార్త ప్రకటించారు. సత్యమని పర్లేదని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దేవుడు సువార్త ప్రకటిస్తే పెనాలు కావాలి, దేవుడు కావాలన్నాడు. పెనాలు అవసరం లేదు. ఎందుకంటే బతికినంత వరకు ఎవరి కొరకు బ్రతికిందని అనుకున్నాను? దేవుడి కొరకు. అప్పటికే కొన్ని వేల మందిని బ్రతికించాడు, వెలిగించేశాడు. స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా. అప్పటికే కొన్ని వందల మందిని రక్షించి బ్రతికించి ప్రభు కొరకు ఎలా బ్రతకాలో, ప్రభు కొరకు సంఘాన్ని ఎలా కట్టాలో, సంఘాన్ని ఎలా బ్రతికించాలో, సంఘాలు జీవించాలో, బ్రతికితే యేసయ్య కొరకు ఎలా బ్రతకాలో బ్రతికి చూపించాడు. చచ్చిపోయాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. బ్రతికితే ఇలాగే బ్రతకని దేవుడి కొరకు. సగం సగం చచ్చిపోయేది సార్. చే ఉంటే వెచ్చగా ఉండు. రెండోది మీకు చెప్పాలని కదా, నన్ను వెచ్చని వేడిగా అలా ఉంటే నేను ఏం చెప్తాను? తుడుచుకోవడానికి మనం దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? ఇక్కడున్న ఈ కొద్ది మంది ఎలా ఉండాలనుకుంటున్నారు సార్? ఒక్క నోటి నుంచి పలకరేంటి బాబు? బతికిద్దాం, యేసయ్య కొరకు వ్యక్తిగా బ్రతుకుతాం. చెప్పండి, చేతులెత్తి చెప్పండి. వ్యక్తిగానే బ్రతుకుతాము. హల్లెలూయా. ఇదేనండి, ఇదే సమర్పించబడిన జీవితం అంటే. ప్రతి దానికి ఎలుక నేను ఉంటానండి. దేవుని కొరకు బ్రతుకుతా. ఎలా బ్రతుకుతాను? చాలా బ్రతుకుతాను. ఎలా బ్రతుకుతాం? వెచ్చగా బ్రతకటం అంటే ఏంటి? చల్లగా బ్రతకటం అంటే ఏంటి? చల్లగా బ్రతకటం అంటే లోకంలో కాంప్రమైజ్ అయిపోతాం అని. దేనితో పడితే దానితో మనం ఏం చేస్తాం? తప్పదు సార్. అదేంటండి బాప్తిసం తీసుకుంటున్నారు, మరి పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాడు సార్. అదే అంటే మళ్ళీ వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు అవుతే లేదని భయం వేస్తుందండి. ఎందుకంటే మళ్ళీ క్రైస్తవులు వస్తారో రారో అని భయం వేసి ఎప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు అయిన తర్వాత బాప్తిసం తీసుకుంటామండి. ఈ లోపల ఎంత పాట పాడాం కదా, చెప్పండి. అంత ఇంతలోనే కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిది రాని జీవితం. ఎప్పుడు వేరిపోతుంది అందరూ బాబా? ఎప్పుడు దాకుంటూ మనకే తెలదు. పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యేదాకుంటూ నేను రాసేవాటి గ్యారంటీ. అప్పటి వరకు జీవిస్తానని రాసి ఇచ్చేవేటి వాళ్ళకి. ఇప్పుడు వరకు బ్రతుకుతావు నీకు నాకు తెలియదు. బ్రతికినంత వరకు మాత్రం అంటాను, యేసయ్య కొరకు బ్రతుకు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మా అబ్బాయి పెళ్ళి అయిన తర్వాత అండి, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిన తర్వాత అండి, వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత అండి, ఇది కాదు. నువ్వు మారు మనసు పొందావా, మార్పు చెందావా అంతే. యేసయ్య కొరకు బ్రతకాలనుకుంటే రక్షింపబడు. బ్రతికినంత వరకు సమర్పించబడిన జీవితం ఉందని కాక. హల్లెలూయా. ఎలాంటి జీవితాన్ని దేవుడు కోరుకున్నాడు? సమర్పించబడిన జీవితం. నేను అంటాను, దేన్ని సమర్పించావు చెప్పండి. ఫైనల్కి వచ్చాం, ఇంకొక పావు గంటలో ముగింపులోకి వచ్చేసాం. ఏమా దేన్ని సమర్పించేవారు మనం? చెప్పాలి. అయ్యా ఒకప్పుడు యేసయ్య అంటే ఏంటో తెలియదు, యేసయ్యని తెలుసుకున్నానయ్యా. యేసయ్యని తెలుసుకున్న తర్వాత ఏం చేశానంటే
నాలో ఉన్న చాలా తప్పులు ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి, వాటి అన్నింటిని విడిచి అంటే నేను అంటాను విడవటం అంటే దేవుడికి అప్పగించటం. చెప్పండి, దేవుడికి సమర్పించుకోవటం. సమర్పించబడి దేవుడి కొరకు బ్రతుకుతానని ఒక తీర్మానం పొంది యేసు సన్నిధిలో బ్రతుకుతానన్న చూసావు, ఇది దేవుడికి సమర్పించబడిన జీవితం. దేవుడు అన్నాడు విరిగిన మనస్సు. విరిగిన మనస్సు అంటే పాపం మీద నీ మనస్సును మొట్టమొదటిగా విరిచి వేయాలి. ఏం చేయాలండి? అన్నాను కదా, కళ్ళతో నిబంధన, కాళ్ళతో నిబంధన, చేతులతో నిబంధన. ఇదేంటండి ఇన్ని నిబంధనలు నా వాళ్ళు కాదండి. అబ్బాయి నేను చేయలేనండి, ఏదో ఒక నిబంధన చెప్పండి చేస్తా. కాళ్ళతో నిబంధన, కళ్ళతో నిబంధన, తలతో నిబంధన, మనసుతో నిబంధన. ఈ నిబంధనలు ఎవరు బాబు? నీ కాళ్ళతో నిబంధన ఉంది, ఓకే, నీ నోటికి నిబంధన లేదు. అదేంటండి ఎలా చెప్పగలరు? ఓకే, కాళ్ళకి నిబంధన ఉంది, నువ్వు సినిమాకి వెళ్ళలేదు కదా అని. నోటికి నిబంధన లేదు, బూతులు వస్తాయి, మాట్లాడటం, తిడతాం, అది ఇది ఉండదండి. భార్యని తిడతాం, తల్లిని తిడతాం, అందరిని తిడతాం. భార్యని ఎలా తిడతావు తెలియదు, తల్లిని ఎలా తిడతావు తెలియదు, కూతురు ఎలా తిడతాం, అసలు తిట్టే ఎవరినో కూడా తెలియదు. ఎందుకంటే అన్ని ఒక రకంగానే ఉంటాయి. భార్యను తిట్టే తిట్టు ఒకలాగా ఉంటుంది, తల్లిని తిట్టే ఒకలాగే ఉంటుంది, పిల్లలను తిట్టే తిట్టు కూడా ఒకలాగే ఉంటుంది. ఎవరిని తిడతామో కూడా తెలియని తిట్టు అంటుంది. నోటికి ఏమి లేదు. ఇప్పుడు నిబంధన లేదండి. నీ నాలుగుకి నువ్వేం చేయాలంటే నిబంధన చేయబడాలి. ఎందుకంటే నీ పుచ్చినదే అడవిలంతటిని సర్వనాశనం చేసిందట. ఈ నాలుగు నీకు చిన్నదే కావచ్చు, కానీ పరలోకం వెళ్ళకుండా ఆపేస్తుంది దీని మాట వల్ల. నీ నోటికి బూతులైనా నువ్వు రాకూడదంటే, అపవిత్రమైన మాటలు పలకకూడదని వాక్యము సెలవిస్తూ ఉంటుంటే నువ్వేం చేస్తావండి? కాళ్ళకి నిబంధన చేసుకున్నాం సార్, ఎక్కడికి వెళ్ళట్లేదు. అసలు చేత్తో నిబంధన చేసుకున్నాం సార్, ఎక్కడికి వెళ్ళట్లేదు. కానీ నోటికి నిబంధన లేదంట, కళ్ళకి నిబంధన లేదంట, తప్పు కనబడుతూ చూస్తామంట, పాపం మాట్లాడాలంటే మాట్లాడుతున్నావంట. లేదంటే వచ్చేస్తాం సార్, ఏంటి కోపం అంటే ఇంకా నువ్వు తీరిని పనిగా అర్పించలేదు దేవుడికి. అందుకే అంటానండి, ప్రతి ఒక్కటి దేవుడికి అర్పించేసుకోవాలా. అర్పించుకుంటున్న దేవుడి కొరకు బతకలేం. ఏదో ఒకటి అప్పగించేసుకున్నాను సార్, ఏదో ఒకటి ఇచ్చేసాను సార్ అంటే కుదరదు. నీలో ఉన్న సర్వ పాపాన్ని దేవుడికి అప్పగిస్తేనే దేవుడి కొరకు ఎలా బ్రతుకుతాం. అలా జీవించాలంటే ఏది అప్పగించాలి? ఒక కారులో ఉన్నదో, చేతిలో ఉన్నదో, ఆలోచనలో ఉన్నదో ఒకటి ఇచ్చేది సరిపోదండి. నీలో ఉన్న సర్వ పాపములను దేవుడికి అప్పగించి అంటే మనసును వాటి మీద వీసి దేవుడి కొరకు నిలవబడితే చెప్పండి. అన్ని బాగానే ఉంటాయండి. పాపం ప్రార్థన బాగా చేస్తారు, ఆరాధన బాగా చేస్తారు, బైబిల్ బాగా చదువుతారు, అన్ని బాగానే ఉన్నాయి కదా సార్. ఇంకేంటంటే ఏంటో సార్ అప్పుడప్పుడు కళ్ళు కుత్తి అడగా చూస్తూ ఉన్నాయి, చూసినప్పుడు ఆశపడుతున్నాయి, యశోబ్ గారు ఆశపడుతూ ఉన్నాయి. ఏంటో సార్ ప్రతి తీర్మానం చేసుకున్నాను, కానీ ఏంటో అప్పుడప్పుడు నాలుగు ఏం చేస్తా ఉంది అంటే దేనికి తీర్మానం లేదు. మీకు నవ్వు వస్తుందేమో, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాను కీళ్ళ కోసం. అయ్యా అంటే ఒక మనిషి తీర్మానం చేయాలంటే అరికాలు మొదలుకున్న నన్నెత్తి వరకు తన అవయవాలతో తీర్మానం దేవుడికి చేయబడాలి. ఇది ఎవడో చెప్పడం. అవయవాలతో తీర్మానం ఏంటండి? అవయవములతో తీర్మానం. నా కారులు తొట్టిల్లిపోనీకయ్యా, జారిపోనీకయ్యా అంటాడు. నా చేతుల్ని పాపము చేయొద్దయ్యా, కాపాడవయ్యా అంటాడు. అంటే నీ అవయవాలతో దేవుడికి ఏం చేయబడాలి అంటే తీర్మానము చేయబడాలి. అదే అన్నాను, సమర్పించబడాలి దేవుడికి నీ అవయవాలతో. అప్పగించబడినప్పుడు దేవుని సన్నిధిలో ఎలా ఉంటాం? ఎల్కానా ఎలా ఉన్నాడంటే, ఇక్కడ ఎల్కానా అంటే ఎవరు? ఎలా ఉన్నాడు? చాలా తగ్గింపు కనపడింది అతల్లో. ఎంత గొప్ప మనసు కనపడింది అతల్లో. ఏమి లేవే, పిల్లలు లేకపోతే ఏమైంది మనకి? నేనే నీకు కొడుకుని, నువ్వే నాకు కూతురివి. అమ్మా దేవుడికి స్తోత్రం, హల్లెలూయా అండి. అంటే ఇంత గొప్ప మనస్సు నేను అంటాను ప్రతి ఒక్కరిలోనే ఉండాలంటే దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరిలో ఒక తీర్మానం కలిగి ఉంటే నీ జీవితం ఎలా ఉంటుంది? ఇప్పుడు చెప్పాలండి, చచ్చిపోయే వరకు దేవుని సన్నిధిలో ఎలా బ్రతుకుతాం? దేవుని కొరకే బ్రతుకుతాం, దేవుని పని కొరకే బ్రతుకుతాం, దేవుని ఆలోచన మీద బ్రతుకుతాం. మరొక ఆలోచన రానివ్వదు. ఎందుకంటే నువ్వు దేవునికి అర్పింపబడిన వ్యక్తివి కాబట్టి. అర్పించబడకపోతే ఎంత బలం ఉంటేటండి సంవత్సరంలో ఏమవుతాం చెప్పలేం. సంవత్సరంలో ఏమైపోతాం అండి? బలం ఉందే, కానీ దేవుడి కొరకు ఉపయోగించలేదు.
అబ్బో జ్ఞానం ఉంది, దేవుడి కొరకు ఉపయోగించలేదు, ఇవన్నీ ఉన్నాయి కానీ దేవుడి కొరకు ఏం చేయలేదు. మరి ఈరోజు దేవుడి కొరకు నువ్వేం ఉపయోగిస్తున్నావు? నేను చివరిగా అడుగుతున్నాను, దేవుడి కొరకు ఏది మనం అప్పగించేద్దాం? ఏది అప్పగించాలనుకుంటున్నాం ఈరోజు? ఏది అప్పగింపబడితే దేవుడి కొరకు ఒక సమయాలు ప్రవక్త వాడబడినట్లుగా, లేకపోతే తన 12 మంది శిష్యులు వాడబడినట్లుగా ప్రభు కొరకు వాడబడతామండి. వాడబడాలంటే నువ్వు దేవుడికి పూర్తిగా నువ్వేం చేయాలి? అప్పగించుకో. ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని కొరకు పూర్తిగా నువ్వు అప్పగించుకుంటే, దేవుని కొరకు పూర్తిగా నువ్వు సమర్పించబడితే, పాపం నిన్ను లాగదు, శాపం నిన్ను లాగదు, అబద్ధం నిన్ను లాగదు, అసూయ నిన్ను లాగదు, త్రాగుడు నిన్ను లాగదు, వ్యభిచారం నిన్ను లాగదు, ఇవేమి నిన్ను లాగదు. ఎందుకంటే నీ తీర్మానం గొప్పది. మొట్టమొదటిగా చెప్పాలి ఎప్పుడు అంటే, నేను అంటాను, నువ్వు దేవుడికి ఏం చేయలేదంటే బలిపీఠం మీద పేర్చలే. ఎక్కడ? అబ్రహాము తన కుమారుడు తీసుకుని వచ్చి చక్కగా బలిపీఠమును పేర్చి దాని మీద తన కొడుకును పడుకోబెట్టి ఏం చేశాడు? బలి అర్పించడం. బలి అర్పించడం అంటే ఏంటి అండి? బలి అర్పించడం అంటే ఏంటిది? ఒక పశువును వధించి అందులో ఉన్న మలియం కూడా తీయాలి, అందులో పనికొచ్చేది పనికిరానిది మంచి మాంసమును తీసి బలిపీఠం మీద అర్పించాలి. అంటే తన కొడుకును ఇప్పుడు అబ్రహాం ఏం చేయాలి తెలుసా? నరికి ఆ పేగులు అందులో ఉన్న పేడాలంతా తీసి పక్కన పెట్టి ఆ మాంసం మాటలు బలిపీఠం మీద పెట్టి అబ్రహాము తన కొడుకుని ఎవరికి అర్పించాలి? దేవుడికి అర్పించాలి. వాటికి వెనకాడకుండా వచ్చాడు అబ్రహాము అక్కడికి. ఎవరిని అర్పించడానికి? చెప్పండి. తన కొడుకును బలి అర్పించడానికి వచ్చాడు. ఏంటి ఎంత పాపం కలతో చేయగలమా? చూస్తూ చెప్పాలి. మరి వచ్చాడు అబ్రహాము, బలిపీఠం బలి ఎక్కించాడు, వధించడానికి సిద్ధపడ్డాడు. అంటే ఆకాశం నుండి లోతుకుంది, అబ్రహామా అబ్రహామా, నువ్వు ఇష్టపడిన నీ కొడుకుని అర్పించే విషయంలో ఏమాత్రం వెనకాడలేదా? కాబట్టి దేవుడి దృష్టిలో నువ్వు నీతిమంతుడు. చప్పటి కొట్టేసారు నా మన వెనకాడలేదు. ఏ పని చేయడానికి? చెప్పాలండి, ఒక నీతి పని చేయడానికి. కానీ పనికి మాలిన పని చేయడానికి, పనికి రాని పని చేయడానికి మాత్రం వెనకాడని మనసు ఉంది మనకి. నిజమండి. దేవుడి దగ్గర తీర్మానం చేస్తాం, లేదు సార్ ఎప్పుడు మానేసానండి అంటాం, లేదు సార్ ఎప్పుడు విడిచిపెట్టేసాను సార్ అంటాం, అన్నీ అంటాం. కానీ ఏం చేస్తాం? అప్పుడప్పుడు వస్తుందండి. అప్పుడప్పుడు వచ్చినాడు ఏం చేస్తాం? మరి వీళ్ళకి రాలేదు. ఇప్పుడు ఒక విషయాన్ని నేను సూటిగా అడిగిన, అబ్రహాముకి ధర్మశాస్త్రం ఉందా అంటే? అబ్రహాముకి ధర్మశాస్త్రం ఉందా? వెనక అతను బిడ్డలను అడుగుతున్నామా? అబ్రహాముకి ధర్మశాస్త్రం ఉందా? ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? మోసే కాలంలో వచ్చింది కదా. మరి అబ్రహాముకి ధర్మశాస్త్రం లేదు కదా. అబ్రహాము ఎలా బ్రతికాడు? నీతిగా బ్రతికాడంట, పాపం లేదంట, వ్యభిచారం లేదంట, తప్పుడు లేదంట, ఆలోచన లేదంట, ప్రతి విషయంలో నీతిగా బ్రతికాడు. కాబట్టి అబ్రహాము ఎప్పుడు రాసిన పత్రిక ఏముందా ఇప్పుడు ఉంటుంది? అబ్రహాము దాన్ని బట్టి అతను నీతిమంతుడు ఎంచబడింది. దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నీతిగా బ్రతకడానికి ధర్మశాస్త్రమే కావాలా? ధర్మశాస్త్రం లేని సమయంలో కూడా అబ్రహాము నీతిగా బ్రతికాడు కదా. ధర్మశాస్త్రం తెచ్చిన తర్వాత ఇశ్రాయేలు ధర్మశాస్త్రం కట్టుబడి బ్రతికరేటేగా అండి, కట్టుబడి బ్రతికరేటే. ధర్మశాస్త్రం తెచ్చాడు సార్, రే ఇక ఎలా బతుకమన్నాడు రా, యెహోవా దేవుడు మాట్లాడాడు రా, ఈ శాసనములు తీసుకొచ్చి అన్ని చదివి, ఇగో వ్యభిచరించొద్దు, పాపం చేయొద్దు, కళ్ళు కొట్టద్దు, కళ్ళు తిట్టద్దు, ఇలాంటి కార్యాలన్నీ చాలా రాసేసాడు. ఈ 10 ఆజ్ఞలను చదివి వినిపిస్తే ఆ 10లో 10 మీరేనండి వీళ్ళు, ఆ 10ని మీరిన వారు మీరు. కాబట్టి వారు దేవుడి స్వాస్థ్యముగా పిలువబడిన ప్రజలైనప్పటికీ కానాను దేశం చేరుకున్న అదృష్టం ఒక్కడికి లేదు కదా. ఇక్కడ ఉన్నదండి 2 ఇళ్ళ పాపం. ఎవరు? కాలేబు, యెహోషువ మాత్రమే వెళ్ళగలిగే 30 లక్షల ప్రజలలో నుండి 2 మాత్రమే కానాను దేశం వెళ్ళారు. ఉన్నవారని ఏమైపోయారండి? ధర్మశాస్త్రములు మీరారు. అబ్రహాము ధర్మశాస్త్రం లేకపోయినా నీతిగా బ్రతికాడు. ధర్మశాస్త్రం వచ్చిన ఇశ్రాయేలు జీవితంలో ధర్మశాస్త్రాన్ని మీరు బ్రతికారు. వారు పాపం చేశారు, తప్పు చేశారు, తాగారు, వ్యభిచరించారు, తల్లిదండ్రుల పట్ల అసహ్యంగా ప్రవర్తించారు, ఇవన్నిటినీ చేశారు. 10 ఆజ్ఞలు 10 వాక్యాలు మీకు ఇచ్చారని అందించాను మీకు. 10 ఆజ్ఞల కొరకు 10 వర్తమానాలు మీకు ఇచ్చాను. ఆ 10 వర్తమానాలు ఒక్కొక్కటి ఒకసారి మళ్ళీ ట్రై చేయండి. ఒకసారి 10 మాటల నుండి తీరిన వారు, 10 మాటలను మీరి పాపము చేయబడినగా మిగిలిపోయిన వారు ఎవరు వీరు? చెప్పండి. దేవుని ప్రజలు వీరు. ఏం చేశారు వీరు?
అంటే ధర్మశాస్త్రం వచ్చింది. భయం లేదు వాళ్ళలో, భయపడలేదండి. ఎవరికి భయపడలేదు? ఎవరికి భయపడలేదు? దేవుడికి భయపడలేదు. దేవుడిచ్చిన ధర్మశాస్త్రం అనుకో వారు భయపడలేదు. మరి ధర్మశాస్త్రం లేనప్పుడు కూడా అబ్రహాం ఎలా బ్రతికాడు? నీతిగా ఎలా బ్రతికాడు? దేవుడి కొరకు ఎలా జీవించాడండి? దేవుడి కొరకు ఎలా బ్రతకడానికి ధర్మశాస్త్రం లేకుండానే నీతికి ఎలా బ్రతికాడు? పాపం చేయకూడదని, శాపం వెళ్ళకూడదని, తప్పుడు మాటలు, తప్పుడు ఆలోచన, తప్పుడు క్రియలు ఏది లేకుండా ప్రభు కొరకు నీతిగా బ్రతకాలన్న ఆలోచన అబ్రహాముకి ఎలా వచ్చింది? నేను అంటాను, అబ్రహాము నీతిమంతుడు కాబట్టి వచ్చిందన్న వాళ్ళు చప్పట్లు కొట్టినప్పుడు అంటే అబ్రహాము నీతిమంతుడు కాబట్టి వచ్చిందండి. అంటే ధర్మశాస్త్రం ఉంటే సరిపోదు, మనలోనికి మొట్టమొదటిగా నీతి అనేది ఉండాలి. నీతి ఉంటే ధర్మశాస్త్రం మేలు. అంటే నీలోనికి ఆ నీతికి తగినట్టుగా బ్రతకగలగానే పాపం నీలోనికి రాకుండానట్లుగా బ్రతకగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా బ్రతకడానికి ధర్మశాస్త్రం ఉంటే సరిపోదు. మనలో ఏముండాలి? ఇప్పుడు నీతి. నీతిమంతుడు ఎంచబడ్డాడు ధర్మశాస్త్రం లేనప్పుడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యమును వచ్చే ప్రతి వాక్యమును మనం విని ఎలా బ్రతకాలంటే నీతిగా బ్రతకగలగాలి. దేవునికి స్తోత్రం. ఎలా బ్రతకాలి? నీతిగా బ్రతకాలి. నీతి తప్పారు కాబట్టి 30 లక్షల ప్రజల్లో నుంచి అందరూ ఏమయ్యారండి? ఏమయ్యారమ్మా? రోగాల చేత, అగ్ని చేత, తెగిల చేత, పాముల చేత, భయంకరమైన రోగాల చేత ప్రతి విషయంలో లక్షల ప్రజలు బిడ్డలు రాలినట్లుగా రాలిపోయారు. ఈరోజు ఇంకా నువ్వు నేను ఎలా ఉన్నాము అంటే దేవుడు నన్ను ప్రేమించి ప్రతి వారం అంటాడైనా నన్ను ఆయన ఏం చేసి ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రేమించాడు కాబట్టి ప్రతిరోజు వాక్యము ద్వారా మనలను నీతిగా బ్రతికేలా ఉండాలని, పాపాన్ని విడిచి బ్రతకాలని, శాపాన్ని విడిచి బ్రతకాలని, దేవుని ఎదుట నీతిగా బ్రతకాలి, నా కొరకు బ్రతకాలి, దేవుని పనిలో బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలని ఆయన నీ యందు ఇష్టపడ్డాడు. కాబట్టి ప్రతిరోజు, ప్రతి వారము, ప్రతి క్షణము దేవుడు నీకు కాపుదలగా ఉంటూ ఆయన మాటలతో నిన్ను ప్రతి వారము ఆయన బలపరుచుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని వింటే చెప్పండి, వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా జీవించగలగాలి. కానీ కొంతమందికి ఎలా ఉంటుందంటే దున్నపోతు మీద ఏం పడిందంట, ఎలా ఉంటుంది? ఎందుకు ఆ మాట అంటుంది? ఆవిడ ఎందుకంటుంది ఆ మాట? దానికి లెక్క ఉండదు. పడినట్టే ఏదో శనిగులు పడినట్టుగా ఫీల్ అవుతుంటుంది అంత వర్షం పడుతూ ఉంటే. వాక్యం వింటున్నా నీ జీవితాన్ని అలా ఉండకూడదు, మార్చుకోవాలి. ప్రతిరోజు నువ్వు దేవుడిని దగ్గర ఏం చేయాలి చెప్పండి? దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నా. అంటే దినదినము చచ్చిపోయాడు సార్, రోజు చచ్చిపోయాడు సార్ చెప్పండి. రోజు చచ్చిపోవడం సార్, రోజు చచ్చిపోవడం ఏంటంటే రోజు ఎలా చచ్చిపోతే లోక సంబంధం ప్రతి ఆశలో నువ్వు చచ్చిపోవాలి. స్తోత్రం చెప్పాలా? శరీర సంబంధమైన ఆశలు, తాగులు, వ్యభిచారం, పాపం అనే ప్రతి ఆలోచన ఒక మనిషి సావాలండి. సావకపోతే చెప్పారు చంపేస్తుంది, నేను చంపేస్తుంది. దాన్ని నువ్వు చంపకపోతే నేను చంపేస్తుంది. నువ్వు చంపాలి అంటే దాన్ని నీకు ఒక్కటే మార్గం దేవుడి వాక్యం ఒకటే. స్తోత్రం చెప్పండి. చెప్పండి, ఏది మనకి? దేవుడి వాక్యం ఒకటే నిన్ను బ్రతికిస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. దేవుడికి స్తోత్రం. శరీరపరంగా అయినను ఆత్మపరంగా అయినను వాక్యము మాత్రమే నన్ను బ్రతికిస్తుంది. ఈరోజు కాదని వేరే ద్వారా బ్రతికితే అది అర్థం ఆయుస్సు మార్గం అయిపోతుంది. దేవుడి సన్నిధిని చూడలేవు, దేవుడి రాజ్యమును చేరలేవు, దేవుని స్వయముగా ఆయన ఎదుట నీవు నిలవబడలేవు. ఎదుట నిలవబడాలంటే నేను అంటాను, దేవుడు నీతి కావాలి, ఎరిగిన మనస్సు కావాలి. నేను అన్నాను, లోకంలో ఉన్న ప్రతి పాపం మీద నీ మనసు విరిగిపోవాలి. అలా ప్రతి దాని మీద నీ ఆశను, నీ కోరికలను చంపుకుంటేనే ఏసీ గారు బ్రతకలను. చిన్న చంపుకోవడం ఏంటండి? ఇదేసారి టీవీ చూడొద్దంటారు, సినిమా చూడొద్దంటారు, అక్కడికి వెళ్ళొద్దంటారు, ఇక్కడికి వద్దారు, పక్కింటికి వెళ్ళొద్దంటారు, పక్కింటికి వెళ్ళిన వాళ్ళు కౌలు చెప్పుకోకపోతే కారణం గడుపుతూ ఉంటుంది. అంటే ఇవేమి సొత్తుగా మారితిని యేసయ్యా
మంచిగా ఉండు, దేవుడితో ఉండు, పాపంతో ఉండు, శాపంతో ఉండు. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడిన